హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో గోంగూర బిర్యానీ ఎలా చేసేయాలో ఒకసారి చూసేద్దాం. ముందుగా ఒక వెడల్పాటి కళాయి తీసుకుందామండి. దానిలో ఒక 5 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేడెక్కాక 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తరుక్కొని అందులో వేసుకుందామండి బ్రౌన్ ఆనియన్స్ కోసం. మనకి ఆనియన్స్ కొంచెం ఫాస్ట్గా కుక్ అవ్వాలంటే అందులో ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ అనేది యాడ్ చేద్దామండి. ఆనియన్స్ అనేవి కొంచెం ఫాస్ట్గా కుక్ అవుతాయి. మనం ఏ బిర్యానీ చేసుకోవాలనుకున్నా ముఖ్యంగా మనకు కావాల్సినవి బ్రౌన్ ఆనియన్స్ కదండి. చూడండి కుక్ అయ్యాయి. ఇప్పుడు ఈ బ్రౌన్ ఆనియన్స్ని మరొక ప్లేట్లో తీసుకుందాం. టిష్యూ పేపర్ వేసి, టిష్యూ వేస్తే ఆయిల్ అంతా అబ్జర్వ్ చేస్తుందండి. అబ్జర్వ్ చేస్తే క్రిస్పీగా బ్రౌన్ ఆనియన్స్ అనేవి తయారవుతాయి. ఇప్పుడు అదే ప్యాన్లోన హోల్ స్పైసెస్ అనేవి వేసుకుందామండి. బిర్యానీ స్పైసెస్ ఒక టేబుల్ స్పూన్ సాజీరా కూడా వేసుకుందామండి. వేసుకొని 1 నిమిషం పాటు ఆ మసాలాలన్నీ కొంచెం ఫ్రై అయినంత వరకు కలుపుదాం. ఒక నిమిషం పాటు కలిపాక దీంట్లోకే ఒక 4-5 పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని 1 నిమిషం పాటు వేయించుకుందామండి. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకొని కలుపుకుందాం. దాని తర్వాత అప్పుడే ఇంట్లో తయారు చేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేద్దామండి. 1 టేబుల్ స్పూన్. అలాగే 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి కలుపుకుందాం. ఒక 2 మినిట్స్ కలుపుకున్న తర్వాత 2 పెద్ద సైజు టమాటాలని సన్నగా తరుక్కొని వేసుకుందామండి. టమాటాలు 50% కుక్ అయ్యేంత వరకు కలుపుకుందాం. ఇలా ఒక్కొక్క ఐటము వేయడం వల్ల దాంట్లో ఉన్న ఒక టేస్ట్ అనేది బాగా అబ్జర్వ్ అవుతుందండి బిర్యానీకి. అన్నీ ఒకసారి వేస్తే మనకి పెద్దగా రుచి రాదు. ఒక్కొక్కటి వేసి కలుపుకుందాం. చూడండి టమాటా 50% కుక్ అయింది కదా. ఇప్పుడు మనం తెచ్చుకున్న గోంగూర ఉంది కదండి, దాన్ని ఒక 75 గ్రామ్స్ అనేది బాగా కడుక్కొని వేయించుకుందామండి. ఓన్లీ ఆకులని, కాడలు వేయొద్దండి. ఆ గోంగూర అనేది బాగా మగ్గినంత వరకు దాన్ని వేయించుకుందామండి మూత పెట్టుకొని. ఒకసారి మొత్తం కలుపుకుందాం. కింద నుంచి కలుపుకొని మూత పెట్టుకుందామండి. చూడండి ఇప్పుడు గోంగూర కూడా బాగా మగ్గింది. దీంట్లో ఒక 4 గ్లాసుల వాటర్ అనేది వేసుకుందామండి. ఎందుకంటే నేను 2 గ్లాసులు ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నానండి. అందుకు 4 గ్లాసుల వాటర్ అనేది యూస్ చేస్తున్నాను. ఒకసారి వాటర్ వేసాక మొత్తం ఒకసారి కలుపుకుందామండి. ఇందులో రుచికి సరిపడా ఉప్పు అనేది యాడ్ చేసుకుందాం. నేనైతే 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నానండి. మీరు సాల్ట్ కొంచెం ఎక్కువ తినే వాళ్ళైతే మరొక 1/2 స్పూన్ అయినా యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని మొత్తం కలుపుకుందామండి. చూడండి కింద నుంచి అలా కలుపుకొని రావాలండి. కలుపుకున్న దాని మీద మూత పెట్టేద్దామండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లోన దాన్ని మరిగిద్దామండి. ఆ వాటర్ని హై ఫ్లేమ్లో మగ్గనిద్దాం. ఇప్పుడు చూడండి తీస్తే వాటర్ అనేది బాగా మరిగింది. అలాగ బాగా మరిగిన వాటర్లోనే రైస్ అనేది వేయాలండి. లేదు వాటర్ మరగకుండా మనం రైస్ అనేది వేసేస్తే రైస్ అనేది ముద్ద అయిపోతుందండి, విడివిడిగా రాదు. ఇలా మరిగిన వాటర్లోనే రైస్ అనేది వేసుకుందాం. నేను ముందుగా చెప్పినట్టు 2 గ్లాసుల బాస్మతి రైస్ని తీసుకున్నాను కదండి. దాన్ని 3 సార్లు వాష్ చేసుకొని నేను సైడ్కి ఉంచుకున్నానండి. ఇప్పుడు ఆ రైస్ని వేస్తున్నాను. రైస్ వేసుకున్నాక బాగా ఒకసారి కలుపుకుందామండి. కలుపుకొని దాంట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం. ముందుగా మనం ఉంచుకున్న క్రిస్పీ బ్రౌన్ ఆనియన్స్ ఉంటాయి కదండి, అవి కూడా వేసుకొని కలుపుకుందాం. అన్నం అనేది ముద్దగా రాకుండా విడివిడిగా రావడానికి 1 టేబుల్ స్పూన్ నెయ్యి కూడా యాడ్ చేసుకుందామండి. నెయ్యి యాడ్ చేస్తే అన్నం అనేది ముద్దగా రాదు, విడివిడిగా వస్తుందండి.
ఇప్పుడు ఈ రైస్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు హై ఫ్లేమ్లో ఉంచుదాం. నెక్స్ట్ 8 మినిట్స్ లో ఫ్లేమ్లో పెడదామండి. ఒక 10 మినిట్స్ రెస్ట్ ఇస్తే మనకి ఎంతో రుచికరమైన గోంగూర బిర్యానీ అనేది రెడీ అయిపోతుందండి. పుల్లగా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. మనం ఎప్పుడు గోంగూర పప్పు, గోంగూర పికిల్ అవే తిన్నాం, కానీ ఇలా గోంగూర రైస్ చేసుకోలేదు కదండి. ఒకసారి చేసి చూడండి, అందరికీ ఎంతో నచ్చుతుంది. మీకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి.